ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అడగగానే ఇక్కడికి వచ్చినందుకు. సో మీలాంటి వాళ్ళ గైడెన్స్ ఇప్పుడు యూత్కి చాలా అవసరమేమో అనిపిస్తోంది, ఎందుకంటే ప్రజెంట్ సమస్యలు చూస్తుంటే. నాకు జీవితం గురించి ఆలోచించినప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే జనరల్ ఆడియన్స్కి ఉండే డౌట్సే. ఓకే. సో మనిషి హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి? డబ్బా, సక్సెసా, రెస్టా, ఇంకేం కావాలి? హ్యాపీగా ఉంటే కష్టాలు ఉంటాయి, జాయ్గా ఉండాలి. ఓకే. హ్యాపీ వర్సెస్ జాయ్ సంథింగ్ డిఫరెంట్. హ్యాపీ అంటే సంతోషం, జాయ్ అంటే ఆనందం. ఆ జాయ్ఫుల్నెస్ ఉండాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. బిర్యానీ తింటే హ్యాపీ, ఆ బిర్యానీ 1000 మందికి పెడితే జాయ్, ఓకే, ఆనందం. అంటే 10 మందికి మనం సాయం చేస్తే మనకు వచ్చేది జాయ్. ఓకే. నాకు నేను సంతోషపడి నేను నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా జాబు నా ఊడు నా పిల్లలు నేను అంతే అక్కడే ఉన్నారు. హ్యాపీ వద్దు, జాయ్గా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి. ఉండాలంటే నేను డెవలప్ కావాలి, నా పక్కలు డెవలప్ కావాలి. అందుకని నేను చెప్తా ఉంటాను, ఈ ప్రపంచం మీదకి మనం వచ్చిపోవద్దు. చాలా మంది వచ్చిపోతుంటారు, చచ్చిపోతుంటారు, వచ్చిపోతుంటారు. వచ్చిపోవడం ఇంపార్టెంట్ కాదు అనుష, ఇచ్చిపోవడం ఇంపార్టెంట్. ఇచ్చిపోతేనే ఆనందం. ఆ ఇచ్చిపోవడానికి మనం వచ్చాం కాబట్టి, ఆ భగవంతుడు పంపించాడు కాబట్టి, డూ సంథింగ్. నీ హ్యాపీనెస్ తర్వాత వేరేళ్ళకి జాయ్. హ్యాపీనెస్ జాయ్ రావాలంటే పంచుకుంటూ ఉండాలి. పంచుకుంటే పెంచుకుంటూ ఉంటాం ఆనందం. అందుకోసమే నాలుగు సూత్రాలు ఉన్నాయమ్మా. ఈ 4 సూత్రాలు చేస్తే మనిషి ఎప్పుడు హ్యాపీగా, నీ లాంగ్వేజ్లో నా లాంగ్వేజ్లో జాయ్ఫుల్గానే ఉంటాడు. ఫస్ట్ హెల్త్. అవును, హెల్త్ చూసుకోవాలి. ఎంత పట్టించుకోవట్లే, యూత్ కూడా పట్టించుకోవట్లే. ఎక్కడ పడక్కడ తింటున్నారు, ఎవడు ఎక్సర్సైజ్ చేయట్లేదు. 90%, 10% బాగున్నారు. రెండోది వెల్త్, బాగా డబ్బు సంపాదించాలి, లీగల్గా డబ్బు సంపాదించాలి, న్యాయంగా డబ్బు సంపాదించాలి. మూడోది ఫ్యామిలీ, నీ కుటుంబం బాగా చూసుకోవాలి. అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, భార్య, పిల్లలు, తాత, నానమ్మ, అమ్మమ్మ, వీళ్ళందరూ ఫ్యామిలీ బ్యూటిఫుల్గా ఉండాలి. మీ ఫ్యామిలీకి ఇంకెవరు కౌన్సిలింగ్ ఇవ్వకూడదు, అంత అద్భుతంగా ఉండాలి. ఈ మూడింటి తర్వాత 4వది ఆ జాయ్ రావాలంటే, ఆ సంతోషం నుంచి ఆనందం రావాలంటే పంచుకో, అంటే సర్వీస్. హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, సర్వీస్. ఈ సర్వీస్ చేస్తూ ఉన్నంత ఆనందము ఈ ప్రపంచంలో ఏం రాదు. డూ సమ్ సర్వీస్. అందుకోసమే మనము జాయ్లో ఉండాలి, ఆనందంగా ఉండాలంటే నీతో నుండి పంచుకో. నేను డబ్బు పంచుకోమంటలేనమ్మా, డబ్బు కాదు, నీకున్న తెలివిని పంచుకో, నాలెడ్జ్ని పంచుకో, స్కిల్ని పంచుకో, ఎదుటి వాళ్ళ ధైర్యం తీసుకురా. డబ్బు ఇస్తేనే కాదు, డబ్బు ఇస్తే వాళ్ళు బెగ్గర్స్ అయిపోతారు. అదే నా క్వశ్చన్ కూడా, ఎందుకంటే చాలా మంది వాళ్ళు బతకడానికి కూడా కొంత కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళకి ఎలాగా? చూడమ్మా, ఇక్కడ వస్తుంటే బసవరామ తారకం హాస్పిటల్ నుంచి వచ్చినామా నేను ఆల్మోస్ట్ వీక్లీ 3-4 టైమ్స్ వస్తుంటాను. అక్కడ వస్తుంటే పెద్ద లైన్స్ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక కార్ వస్తుంటుంది, ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా గొప్పలు అనిపించింది నాకు. ఏంటి ఇంతమంది ఎప్పుడు ఎందుకుంటున్నారు అని ఆలోచించి, ఈసారి మా డ్రైవర్ కారు కాస్త ముందు ఉండని చెప్పాను. నేను కొద్దిగా మామూలు నాది కోర్టు గిట్ ఏం లేకుండా నేను మూల కూర్చున్నాను, వెళ్ళి చూస్తున్నాను. అక్కడ నిజమైన పేషెంట్స్ కావాల్సిన అటెండెన్స్ 30% అమ్మా. ఓకే. మిగతా వాళ్ళందరూ పని లేని వాళ్ళు, కాస్త ఎంజాయ్మెంట్ కోసం వచ్చేవాళ్ళు, పొరంబోకు వాళ్ళు. ఇంకో రకంగా చెప్పాలంటే పోలీసులు అంత డైరెక్ట్ ఇక్కడ వాళ్ళని రైడ్ చేస్తే ఎంతోమంది గంజాయి తాగుతున్న వాళ్ళు దొరుకుతారేమో అక్కడ బయట అనిపిస్తుంది నాకు. ఐ మే నాట్ బి కరెక్ట్. అంటే వచ్చి వాళ్ళు టైంకి తింటున్నారు, వాళ్ళు పడుకుంటున్నారు అక్కడ వాళ్ళు అంతే. నేను అడిగాను, బాబు మీరు ఎవరు లేరు సార్ అంటాడు. ఎవరి కోసం ఎవరు లేరు అంటే, అది మనం ఇచ్చే సర్వీస్ ఎలా ఉండాలంటే అక్కడ కరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలి, నీడీ పీపుల్కి వెళ్ళాలి, డిజర్వింగ్ పీపుల్కి వెళ్ళాలి. అప్పుడే ఆనందం. నేను డబ్బు పంచాను కానీ ఏమైతుంది, డబ్బు పంచితే విల్ బికమ్ బెగర్స్. ఇప్పుడు ఎన్నో పథకాలు ఉన్నాయి, ఈ పథకాలు కూడా అన్ని అలా పంచుతూ ఉంటారు. కాదు, ఎవరికి పంచాలి? డిజర్వింగ్, అక్కడ నీడీ అవసరం ఉండాలి, వాళ్ళకి పంచుతూ ఉండాలి. అందుకోసమే నేను దానాన్ని నమ్ముతాను, కానీ ఎలాంటి దానము అది అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే. అపాత్ర దానం కాకూడదు. నేను డబ్బు ఇవ్వనే ఉన్నా, 99% డబ్బు ఇవ్వను. డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తాను, ధైర్యంగా ఎలా ఉండడం నేర్పిస్తాను. అదే నా ఆనందం. అదే 10 మందికి చెప్తుంటాను. హెల్త్, వెల్త్, ఫ్యామిలీ తర్వాత సర్వీస్. ఇప్పుడు సర్వీస్, ఎంజాయ్మెంట్, ఆనందం.
సార్ న్యాయంగా డబ్బు సంపాదించాలి, కానీ న్యాయంగా సంపాదిస్తే అంటే జనాల నోట్లో నుంచి వచ్చే మాటలు ఇవి. అంటే సినిమాల్లో చూపిస్తారు కదా, సింగిల్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోవడం, అంటే ఏదో ఒక ఇల్లీగల్ వర్క్ చేసేసి. నిజంగా రిక్షా దొక్కి కష్టపడేవాడు నిజంగా డబ్బు సంపాదించగలుగుతాడా? ఇది జనరల్ క్వశ్చన్. రిక్షా తొక్కడమే అని చెప్తే అక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తానమ్మా. సినిమాల గురించి అన్నారు కదా, ఈ మధ్యలో సినిమా చూసిన ఓకే మీరు చెప్పింది మొత్తం ఉందల్లా. ఓకే, అద్భుతంగా ఉంది. ఐ రికమెండ్ చూడాల్సిందే. ఎందుకంటే అసలు వాట్ ఈస్ దిస్ అని టోటల్ గా మనం ఎందుకు ఇవ్వాలి, ఏం రావాలని చాలా దూరం చూపించారు. అది వదిలిపెట్టండి. ఇప్పుడు మనము అది వదిలిపెట్టి చూడాలి. అలాంటి సినిమాలు బతికించాలి. సూపర్. అయితే నేనున్నానమ్మా మీ ముందు. రిక్షా దొక్కి పైకి వచ్చామా, నేను ఆటో నడిపించుకున్నాను వచ్చింది. నేను డిగ్రీలో ఆటో నడిపించుకున్నాను. నైట్ టైంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఇంటింటికి పాల బాటలు పెడుతుంటాయి. ఓకే, పేపర్ వేసేవాని. ఐ వాజ్ అ పేపర్ బాయ్. మళ్ళీ పైకి వెళ్ళి వచ్చాను. ఓకే, అంటే రిక్షా తొక్కే వాళ్ళు పైకి వస్తారు, అది నిజాయితీగా దొక్కుతాయి. నిజాయితీగా ఉంటే అంటే ఆ పనిలో లీనం కావాలి. 100% పనిలో ఏ పని చేస్తే ఆ పనిలో లీనమైన వాళ్ళు పైకి వస్తారు తప్పకుండా. అంతేగాని నేను పడుకుంటే మార్నింగ్ లెవెల్ ఐశ్వర్యవంతుడు ఇంపాసిబుల్, ఎవరు కాలేరు. కాబట్టి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అందుకని ఏమంటే చెప్పి తెలుసా, నా టైం నేను వాడుకుంటే, నా మైండ్ నేను వాడుకుంటే, నా మాట నేను వాడుకుంటే, నా ఫోన్ నేను వాడుకుంటే, నన్ను నేను వాడుకుంటే నేను పైకి వస్తాను. నా టైం నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. కరెక్ట్. వాడుకుంటే లీడర్, వాడుకోబడితే లేవర్. సో మనం లీడర్స్ అవుతున్నామా, లేవర్స్ అవుతున్నామా అంటే దాని అర్థం ఏంది, మనం ఎక్కడి నుంచి పని చేస్తున్నాము, ఎలాంటి పని చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో ఆ క్లారిటీ ఉంటే యూ విల్ గెట్ మనీ. మనీ ఈజ్ ఏ వెరీ ఈజీ ఎర్నింగ్. మనీ సంపాదన చాలా ఈజీ, లీగల్గా చాలా ఈజీ, చాలా ఈజీ. కాకుంటే మైండ్తో పని చేయాలి. ఓకే, ఈ చీటింగ్తో సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా, మనశ్శాంతిగా ఉన్నారా అన్నది మామూలుగా ఉన్నారా? మన కళ్ళ ముందు ఇలా పెరిగి ఇలా పడిపోయిన ఎంతమంది. నేను 62 ఏళ్ళ వయసు, నేను నా కళ్ళ ముందు ఎంతో ఇలా టప్పున కలిపిన ఉన్నారు అన్యాయంగా సంపాదించిన వాళ్ళు. కాబట్టి నేనేమంటాను, న్యాయంగా సంపాదించండి. దేర్ ఆర్ సో మెనీ వేస్ ఆర్ దే లీగల్ గా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదిస్తాను నేను. ప్రతి ఒక్క రూపాయి ఇన్కమ్ ట్యాక్స్, ఐ డిక్లేర్ ఇన్కమ్ ట్యాక్స్, వాట్ ఎవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎంజాయింగ్. కాబట్టి షార్ట్ కట్స్ తోని వెళ్ళినంత మాత్రాన షార్ట్లో టైంలో మీరు పైకి వస్తారేమో, ఫటక్కున రాలిపోతారు. ఓకే, దిస్ మై కర్మ సిద్ధాంతం అంటుంది. సూపర్. అదే కాల చూపించాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.